బ్రేకింగ్ న్యూస్. ఆగ్రో టెర్రరిజానికి చైనా ప్లాన్ చేస్తుందా అంటే అవుననే సమాధానం వినబడుతోంది. అత్యంత ప్రమాదకరమైన ఫంగస్ ప్రయోగం చేపడుతున్నట్లు తెలుస్తోంది. చైనా ల్యాబ్ లో ఈ డేంజరస్ వైరస్ ను సృష్టిస్తున్నారు. ఫుసారియం గ్రామినేరియం అనే ఫంగస్ ను అభివృద్ధి చేస్తున్నారు. గోధుమ, బార్లీ, మొక్కజొన్న, వరి పంటల్ని నాశనం చేసే శిలీంధ్రాలను ఇప్పటికే చైనా తయారు చేసింది. ఇందులో భాగంగా ఇద్దరు చైనా శాస్త్రవేత్తల్ని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. యున్కింగ్ జియాన్, జున్యాంగ్ లియూను అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసినట్లు FBI అధికారులు ట్వీట్ చేశారు. మిషిగన్ వర్సిటీ పరిశోధనల కోసం శిలీంధ్రాలను తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. దీంతో ఇది అగ్రికల్చరల్ టెర్రరిజం అంటూ అమెరికా ఆరోపిస్తోంది. ఫంగస్ కారణంగా మానవులు, పశువులకు హాని కలుగుతుందని, వాంతులు, కాలేయాన్ని దెబ్బతీస్తుందంటున్నారు అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరికొన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. పవన్, చైనా ల్యాబ్ లో డేంజరస్ వైరస్ ను కూడా చైనా సృష్టించింది. ముఖ్యంగా చూస్తే ఈ యొక్క వైరస్ చాలా ప్రమాదకరంగా దీనికి సంబంధించి కూడా ఇటు అమెరికా కూడా తెలిపింది. ఎందుకంటే అగ్రో టెర్రరిజానికి కూడా చైనా ప్లాన్ చేసినట్లుగా ఇప్పటికే దీనికి సంబంధించి అమెరికా కూడా చెప్తుంది. అయితే ఒక వైరస్ పేరు చూస్తే ప్రధానంగా ఫుసారియం గ్రామినేరియం అనే ఒక ఫంగస్ ను కూడా తయారు చేసింది. ఈ యొక్క ఫంగస్ చూస్తే మాత్రము గోధుమ, బార్లీ, మొక్కజొన్న, వరి పంటలను పూర్తిగా నాశనం చేసే విధంగా కూడా ఈ యొక్క శిలీంధ్రాలను కూడా తయారు చేసింది చైనా. ఈ యొక్క దీనికి సంబంధించి చూస్తే ఇద్దరిని ఇటు అమెరికా అరెస్ట్ కూడా చేసింది. FBI అధికారులు ఈ యొక్క ఎయిర్పోర్ట్ లో కూడా అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేసిన వారంతా కూడా శాస్త్రవేత్తలుగా తెలుస్తుంది. ఇందులో యునింగ్ జియాన్, జున్యాంగ్ లియూ అనే ఒక ఇద్దరిని కూడా అమెరికా సంబంధించిన FBI కూడా అరెస్ట్ చేశారు. అయితే ఇదంతా చూస్తుంటే మాత్రం ప్రధానంగా ఇదంతా శిలీంధ్రాలను తొలగిస్తుండగా అధికారులు కూడా పట్టుకున్నారు. ఇదంతా కూడా అగ్రికల్చర్ టెర్రరిజం గా దీనికి సంబంధించి ఇటు అమెరికా కూడా భావిస్తున్న నేపథ్యంలో ఇది పూర్తిగా ఇటు పంటలతో పాటు మనిషికి సంబంధించిన మనుగడకు ప్రాణాంతకరంగా ఉంటుంది అనేది మాత్రం ప్రధానంగా ఈ యొక్క వైరస్ సంబంధించి ఉద్దేశించి కూడా అమెరికా చెప్తుంది. అయితే ఇదంతా కూడా వాంతులు, కాలేయాన్ని దెబ్బతీసే విధంగా ఉంటుంది అనేది మాత్రము ప్రధానంగా ఇప్పటికే అమెరికా కూడా భావిస్తుంది. ఇప్పటికే ఈ యొక్క చైనా యూనివర్సిటీలో పనిచేస్తున్న ఇద్దరు సైంటిస్టులను కూడా అమెరికా అరెస్ట్ చేసింది. దాని తర్వాత చైనా కమ్యూనిస్ట్ పార్టీకి సైంటిస్టు జియాన్ విధేయురాలుగా ఉన్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించి ఫంగస్ పనిచేసిన జియాన్ ను కూడా జియాన్ కమ్యూనిస్ట్ పార్టీకి విధులు కూడా నిర్వహిస్తున్నాడు. అయితే జియాన్ కమ్యూనిటీ పార్టీకి సంబంధించిన నేపథ్యంలో చూస్తే మాత్రము ప్రధానంగా ఈ యొక్క శాస్త్రవేత్త కూడా ఈ పార్టీకి చాలా రోజుల నుంచి కూడా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. అమెరికా సంస్థల్లో చైనా తన సైంటిస్టులను కూడా పంపిస్తోంది. అయితే అక్కడ ఫంగస్ ను తయారు చేసి పూర్తిగా అమెరికా పంటలను కూడా నాశనం చేసే విధంగా కూడా చైనా ముందుకు వెళ్తున్నట్లుగా దీనికి సంబంధించి అధికారులు గుర్తించిన నేపథ్యంలోనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. పవన్, కరోనా వైరస్ కూడా చైనా నుండే పుట్టింది అని అన్నారు. ఇప్పుడు ఈ వైరస్ కూడా అక్కడి నుంచే పుట్టింది అని అంటున్నారు. మరి చైనా ఏమైనా వైరస్ కి పుట్టించి వైరస్ యుద్ధాన్ని ఏమైనా ప్రపంచం మీద చేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తుందా? ప్రధానంగా చూస్తే కరోనా కూడా చైనా నుంచి కూడా పుట్టిందని చెప్పి కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇది మాత్రము తాజాగా అమెరికాకు సంబంధించిన నేపథ్యంలో చూస్తే పంటలతో పాటు మానవ మనుగడను కూడా పూర్తిగా దెబ్బతీసే విధంగా కూడా చైనా ఇదంతా కూడా అగ్రో టెర్రరిజానికి కూడా పాల్పడుతున్నట్టుగా దీనికి సంబంధించి అమెరికా కూడా చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో ఇదంతా కూడా కావాలనే యొక్క వైరస్ ను కూడా తయారు చేస్తున్నట్లుగా దీనికి సంబంధించి అమెరికా భావిస్తున్న నేపథ్యంలోనే ఇద్దరిని
అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని విచారణ కూడా కొనసాగిస్తున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ. హైదరాబాద్ ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్ జరిగినట్లు టాక్ వినబడుతోంది. దీంతో రోగి కరణ్ మృతి చెందినట్లు తెలుస్తోంది. మరోవైపు 18 మంది రోగుల్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనారోగ్యంతో 71 మంది రోగులు ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిని కలెక్టర్ అనుదీప్ పరిశీలించారు. ఘటనపై సమగ్ర విచారణ కొనసాగుతోందని తెలిపారు. అటు ఎర్రగడ్డ ఆసుపత్రిలో డిఎంఈ, డిఎంహెచ్ఓ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అలా చెప్పేది వినండి అన్న మీకే. అన్నా ఎందుకు అన్నా రండి తీసుకురా ప్లీజ్. సాయంత్రం వామిటింగ్స్ కొట్టడం జరిగింది. సో వెంటనే మన హాస్టల్ సిబ్బంది అప్రమత్తమై వాళ్ళందరికీ కూడా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చినారు. అయితే ఇవాళ పొద్దున్న 5:30కు ఒక పేషెంట్ కరణ్ అనే అతను ఇక్కడ మనకు అడ్మిట్ అయ్యిండు. అతను మెంటల్ ఇష్యూస్ వల్ల అడ్మిట్ అయిన పేషెంట్ మార్నింగ్ కొంచెం ఎటువంటి చలనం లేకుండా పడిపోయి ఉండడము, అక్కడ డ్యూటీ డాక్టర్ అక్కడ నర్స్ చూసి ఇమీడియట్ గా డ్యూటీ డాక్టర్ అలర్ట్ చేస్తే డ్యూటీ డాక్టర్ వచ్చి ఇమీడియట్ గా చెక్ చేసిండ్రు. చేస్తే అతని వైటల్స్ కూడా అప్పటికే ఎటువంటి స్పందన లేకపోయేసరికి అతన్ని సిపిఆర్ ద్వారా కూడా చేయడం జరిగింది. అయినా కూడా అతను రెస్పాండ్ కాలేదు. దాని తర్వాత ఇమీడియట్ గా హాస్పిటల్ కి షిఫ్ట్ చేసినాము ఉస్మానియాకి. అప్పటికే చనిపోయినట్లు కూడా నిర్ధారణ చేసిండ్రు. అదే విధంగా ఇవాళ అదే అబ్జర్వేషన్ లో మిగతా హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ అందరినీ కూడా పెట్టడం జరిగింది. అయితే మనకు సాయంత్రం వరకు ఇంకొక 65-70 కేసులు కూడా ఈ వామిటింగ్స్, డయేరియా ఉన్నట్లు మనకి వచ్చినాయి. వెంటనే వీటి సోర్స్ ఏంటిది అనేది తెలుసుకోవడానికి శాంపుల్స్ కూడా మనకి వాటర్ శాంపుల్స్ సంపు దగ్గర ఉండి ఆల్రెడీ సంపు దగ్గర నుంచి తీసుకున్నవి అన్ని కూడా పంపించడం ఐపీఎం కి పంపించడం జరిగింది. అయితే ఆ సంపు నుంచి పంపించినటువంటి శాంపుల్ పిహెచ్ అన్ని కూడా నార్మల్ గా ఉన్నాయని తెలిసింది. ఆ సంపు మనకి వాటర్ సోర్స్ నుంచి వచ్చిన సంపు వరకు వచ్చిన వాటర్ ఎటువంటి కలుషితం లేదని నిర్ధారణ అయింది. అక్కడ ఉందేమో అన్న అనుమానంతో ఇంకో 12 శాంపుల్స్ కూడా మనం పంపించడం జరిగింది. అది ఇప్పుడు మైక్రోబయాలజీ అనాలిసిస్ చేస్తా ఉన్నారు. ఇవాళ రాత్రి గాని రేపు పొద్దునకి గాని మనకి కంప్లీట్ అనాలిసిస్ వస్తుంది. ఇక్కడ 70 మంది పేషెంట్స్ ఎవరైతే వారికి ఈ సింటమ్స్ కనిపించినాయో వాళ్ళందరినీ కూడా అబ్జర్వేషన్ లో పెట్టడం జరిగింది. అందులో 2 పేషెంట్స్ కి కొంచెం బీపీ లో అయితే ఇమీడియట్ గా వాళ్ళని ఉస్మానియా కూడా పంపించి అక్కడ ట్రీట్మెంట్ అందిస్తా ఉన్నారు. ప్రస్తుతానికి వాళ్ళ వైటల్స్ కూడా స్టేబుల్ గా ఉన్నాయి. ఎటువంటి క్రిటికల్ గా గానీ ఎటువంటి సీరియస్నెస్ లేదనేది నిర్ధారణ అయింది. హైదరాబాద్ ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్ జరిగినట్లు టాక్ వినబడుతోంది. దీంతో రోగి కరణ్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరోవైపు 18 మంది రోగుల్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మానసిక రోగులకు చికిత్సను అందించే ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్ అవడంతో దాదాపు 30 మంది రోగులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. మరోవైపు ఇందులో ఒక వ్యక్తి ఇప్పుడే చికిత్స పొందుతూ మృతి చెందినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు అస్వస్థతకు గురైనటువంటి వాళ్ళందరికీ సంబంధించి కూడా బ్లడ్ శాంపిల్స్ ను సేకరించారు ఆసుపత్రి సిబ్బంది. వారందరినీ ఇప్పుడు ఆ బ్లడ్ శాంపిల్స్ వచ్చిన తర్వాత రిపోర్ట్స్ అనేవి ఏ రకంగా అయితే ఉంటాయో వాటికి సంబంధించి మాత్రమే తర్వాత క్లారిటీ ఇస్తామనేది ఇటు ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రికి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఇందులో ఒక్కసారిగా కార్డియక్ అరెస్ట్ తో కరణ్ అనేటువంటి 30 సంవత్సరాల రోగి మృతి చెందడంతో తను ఫుడ్ పాయిజన్ ద్వారా చనిపోయాడా లేకపోతే నిజంగానే కార్డియక్ అరెస్ట్ తో చనిపోయాడని ఒక స్పష్టత అయితే రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఇప్పటికే దాదాపు 30 మంది రోగులలో ఫుడ్ పాయిజన్ ద్వారా అనారోగ్య పాలైనటువంటి వాళ్ళలో నుంచి 18 మందిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రజెంట్ వాళ్ళకి అక్కడ చికిత్స అందిస్తున్నారు. అయితే దీని మీద ప్రస్తుతం ఒకవైపున అధికారులు ఆరా తీస్తున్నారు. అసలు ఫుడ్ పాయిజన్ అనేది ఎలా జరిగింది, అది నిర్లక్ష్యం కారణంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది యొక్క నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందా లేకపోతే ఏ రకంగా చోటు చేసుకుందనేది ప్రస్తుతం అధికారులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరోవైపు ఆసుపత్రి వర్గాలు మాత్రం ఇటు సూపరింటెండెంట్ కావచ్చు ఇతర అధికారులు సిబ్బంది పూర్తిగా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తాము స్పందిస్తామనేటువంటి విషయం తెలియజేయడంతో ఒకసారిగా హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే హైదరాబాద్ మహానగరంలోనే ఎర్రగడ్డ మానసిక వైద్యశాల అనేది చాలా ప్రముఖంగా ఉంటుంది. అనేక మంది మానసిక రోగులు ఇక్కడ వచ్చి చికిత్స పొందుతూ ఉంటారు. సో అటువంటిది ఇప్పుడు ఆ ఆసుపత్రిలో
దాదాపు 30 మంది ఇలా అనారోగ్య పాలవడం అనేది ఒకసారిగా షాకింగ్ గా మారింది. దీనికి సంబంధించి ఇప్పుడు రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఏ విషయం తెలియజేస్తామంటూ సూపరింటెండెంట్ తెలియజేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ రత్నకుమార్. చెప్పేది వినన్నా మీకే అన్నా ఎందుకు కేసీఆర్ కి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ జాగృతి భగ్గుమంది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కాసేపట్లో ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1 గంట వరకు మహాధర్నా కొనసాగనుంది. గోదావరి నీళ్లను ఒడిసి పట్టి నెర్రెలు బారిన తెలంగాణ నేలను సస్యశ్యామలం చేసిన కేసీఆర్ కి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా నోటీసులు ఇచ్చారని జాగృతి అధ్యక్షురాలు కవిత మహాధర్నాకు పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతి తలపెట్టిన మహాధర్నాకు రాష్ట్రం నలుమూలల నుండి కేసీఆర్ అభిమానులు, జాగృతి శ్రేణులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. దీపిక, మరి కాసేపట్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమము ఎమ్మెల్సీ కవిత నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జాగృతి నాయకులందరూ కూడా ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. పెద్ద ఎత్తున ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కవిత ఒక వ్యూహం ప్రకారం ముందుకెళ్తుంది. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని పూర్తిగా తప్పుపడుతూ వస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి సంక్షేమంలో తీసుకెళ్లారు. కానీ ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఇవాళ లక్షల ఎకరాలకు సాగునీరిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా విఫలమైందని తప్పుడు ప్రచారం కాంగ్రెస్ పార్టీ పదే పదే చేస్తూ పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కమిషన్ ఏర్పాటు చేసింది. దానిలో భాగంగా పిసి ఘోష్ ఆధ్వర్యంలో ఈ యొక్క కమిషన్ ఉంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని పూర్తిగా ఆమె తప్పుపడుతూ వస్తుంది. కాబట్టి దానిలో భాగంగా ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కవిత ఇందిరా పార్క్ వద్ద నిర్వహించబోతుంది. అయితే ఈ యొక్క కార్యక్రమానికి తెలంగాణకు చెందినటువంటి మేధావులు, ప్రజా సంఘాల నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఒకవైపు అంటే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశం పైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జూన్ 5వ తారీఖు విచారణకు హాజరు కావాల్సింది. అంటే రేపు యాక్చువల్ గా కాళేశ్వరం కమిషన్ కూడా నోటీసు అందులోనే అలానే పేర్కొంది. కానీ కేసీఆర్ మాత్రం జూన్ 11వ తారీఖు విచారణకు హాజరవుతానని కాళేశ్వరం కమిషన్ కు చెప్పడంతో కమిషన్ కూడా అంగీకరించింది. సో జూన్ 11వ తారీఖు కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారు. కానీ అసలు నోటీసులు ఇవ్వడాన్ని పూర్తిగా తప్పుపడుతూ ఎమ్మెల్సీ కవిత ఈ యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహించబోతుంది. ఉదయం 11 గంటలకు ఈ యొక్క ధర్నా కార్యక్రమం ప్రారంభమవుతుంది. 1 గంటకు ముగుస్తుంది. అనేక అంశాలు కవిత ఈ రోజు మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ జాగృతిని ఎంతో డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తానని చెప్పింది. దాంతో పాటుగా ఈ మధ్య కాలంలో చూసాము ఎమ్మెల్సీ కవిత జాగృతి కార్యాలయాన్ని పంజాబ్ కు షిఫ్ట్ చేసుకున్న తర్వాత చాలా కీలకమైన ప్రకటన చేసింది. అంటే ఏంటి, కేసీఆర్ కు ఒక కన్ను బీఆర్ఎస్ పార్టీ అయితే రెండో కన్ను జాగృతి అని చాలా పెద్ద స్టేట్మెంట్ చేసింది. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఖచ్చితంగా రానున్న రోజులలో అన్ని కార్యక్రమాలను యాక్టివ్ గా చేస్తూ ముందుకెళ్తారని భావిస్తుంది. కాబట్టి ఈ రోజు నిర్వహించబోయే ధర్నా ఏదైతే అది కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడానికి పూర్తిగా ఆమె తప్పుపడుతుంది. కాబట్టి దానిలో భాగంగా ఈ రోజు ప్రజా సంఘాల నాయకులతోటి, మేధావులతోటి, తెలంగాణ జాగృతి కార్యకర్తలతోటి ఒక ధర్నా కార్యక్రమం కవిత నిర్వహించబోతుంది. కాబట్టి చూడాలి కవిత ఏం మాట్లాడబోతుంది. అంటే కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి కేసీఆర్ నోటీసులు ఇవ్వడం తప్పుపడుతూ ఆమె మాట్లాడుతూ దాంతో పాటు ఇంకేం మాట్లాడబోతుంది అనేది కూడా కొంత ఆసక్తి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కవిత ఏం మాట్లాడినా కూడా అది చాలా ఆసక్తిగా ఉంటుంది.
ఆమె నేరుగా ఎవరిపైన మాట్లాడుతుంది అనేది కూడా మొత్తం ఆసక్తి కనపరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఈ రోజు నిర్వహించబోయే ధర్నాలో కవిత ఏం మాట్లాడబోతుంది అనేది కూడా కొంత ఆసక్తి కనిపిస్తుంది. కాబట్టి చూడాలి. మరి ఇక్కడ ఈ యొక్క ధర్నా కార్యక్రమం అయితే మరి కాసేపట్లో ప్రారంభం అవుతుంది. దీపిక మధ్యాహ్నం 1 గంటకు ముగుస్తుంది. కవిత మధ్యాహ్నం 1 గంటకు మాట్లాడే అవకాశం ఉంది. అంటే ఉదయం ప్రారంభం కాగానే వెంటనే ఆమె మాట్లాడుతున్న తర్వాత లాస్ట్ చివరిగా కూడా ఆమె మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ జాగృతి కూడా నిన్న నుంచి కసరత్తు చేస్తుంది. దానిలో భాగంగా పెద్ద ఎత్తున యొక్క ధర్నా కార్యక్రమానికి కార్యకర్తలు తరలించాలని జాగృతి భావిస్తుంది. థ్యాంక్ యూ సైదులు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లో లారీ ఓనర్లు ధర్నాకు దిగారు. సిపిఐ అధికారుల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, ఇతర రాష్ట్రాల నుండి లారీలను తెప్పించి తక్కువ రేటుకు లోడింగ్ చేస్తూ తమకు జీవనోపాధి లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకోవాలని లారీ ఓనర్లు నిరాహార దీక్ష చేపట్టారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. కోల్బెల్ట్ లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా సిసిఐ శ్రీరాంపూర్ సిసిఐ గోదాముల వద్ద కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. నిజంగా వీళ్ళు పడుతున్నటువంటి ఇబ్బంది ఏంది, సిసిఐ అధికారులను ఏం డిమాండ్ చేస్తున్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, ఏంది ఆందోళన 2వ రోజు కొనసాగుతాం, ఎందుకు ఈ ఆందోళన చేపట్టింది, ప్రధాన మీ సమస్య ఏంది? మాకు ఈ గోదాం గత 15 సంవత్సరాలుగా మా అసోసియేషన్ పరిధిలోనే ఉంది. అసోసియేషన్ నుంచే లోడింగ్ అని చేయడం జరుగుతుంది. ఏదొచ్చినా గోదాంలో యూరియా కానీ పత్తి బీల్స్ కానీ ఇప్పుడు గతంలో రెండు టైంగా దిగినాయి. మేము గతంలో మేమే లిఫ్ట్ చేసినాం. ఇంతకుముందు కూడా ఆదిలాబాద్ సిసిఐ వాళ్ళ ఆదిలాబాద్ హెడ్ ఆఫీస్ ఉంటే కూడా అక్కడికి వెళ్ళి అక్కడ మాట్లాడి ఫైనల్ చేసినాం. 2015లోనే ఇప్పుడు వీళ్ళు చెప్పే కోయంబత్తూర్ అనే రేటు 78,000 మేము ఫైనల్ చేసుకున్నాం. లాస్ట్ టైం 2021లో 1,05,000కి వెళ్ళినాం. అప్పుడు 108 రూపీస్ ఉండే రేటు ఇప్పుడు 96 ఉన్నది. 96 ఉండడం వలన 95,000కి మేము ఫైనల్ చేసినాం. ఫైనల్ చేసినాక కూడా వాళ్ళు మమ్మల్ని కాదని చెప్పి తమిళనాడు కేరళ రాష్ట్రాల నుంచి బండ్లు పిలిపించి మాకు ఇక్కడ ఉన్న 300 మంది ఓనర్లని 500 లారీల పొట్టగొడుతున్నారు. ఇప్పటికైనా మా బాధ అర్థం చేసుకొని మాకు ఏముందో మళ్ళీ ఓడింగ్ మాకు ఇప్పించగలరని మేము మీ ద్వారా కోరుకుంటున్నాం. వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేసినారు, తీసుకెళ్తే ఎట్లా స్పందించారు? మేము దీన్ని సిసిఐ అధికారులు మా సిసి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చి ఆ రోజు మాట్లాడడం జరిగింది. మేము 1,05,000 రూపాయలు అడిగితే 95,000 రూపాయలకు ఓకే చేసి ఈరోజు మమ్మల్ని పోలీస్ కేసులు పెడతాం, మాది సెంట్రల్ గవర్నమెంటు అని చెప్పి దీన్ని మమ్మల్ని అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి మా లారీ ఓనర్లను ఇబ్బంది పెట్టుకుంటూ మమ్మల్ని ఈరోజు లారీ నడిపితే బతికే పరిస్థితులు లేని మా లారీ ఓనర్లు ఇక్కడ ఈరోజు రెండో రోజు ఇక్కడ కూర్చుండి ఛాయ నీళ్లు లేకుండా ఇక్కడ కూర్చుండి 200 మంది ఓనర్లు చాలా ఇబ్బందితో ఉన్నది. అధికారులు అలాగే కలెక్టర్ గారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ మా శ్రీరాంపూర్ లారీ అసోసియేషన్లకు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి సార్, నిజంగా కూడా మీరు హైదరాబాద్ నుంచి వచ్చిన వీళ్ళ సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. నిజంగా సిసిఐ అధికారులను ఏం కోరుతున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? 105 రూపాయలు టన్నుకు తోలేదాన్ని 95 రూపాయలకి మా వాళ్ళు ఒప్పుకున్నారు. 96 వల్ల 95కి మళ్ళా ఎందుకు మీరు దాన్ని జిమ్మికే చేస్తారు అంటే లారీ ఓనర్ల ఐక్యత తక్కువ, ఏముందో బయట నుంచి తెప్పించేస్తాం బళ్ళు అంటే ఈ రాష్ట్రంలో వచ్చే ఇన్కమ్ ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో అయినా సరే రెవెన్యూ వస్తే ఆ రెవెన్యూ ఆ జిల్లాకే వాడతారు. అట్లే ఇప్పుడు మరి మేము ఇక్కడ డీజిల్ ఆయిల్ పంపులకి రెవెన్యూ ఇస్తున్నాం, ఇక్కడ లోకల్లో రెవెన్యూ ఇస్తున్నాం, ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం. మరి ఇవన్నీ మేము స్ట్రైక్ ద్వారా నిరాహార దీక్ష ద్వారా మేము మిమ్మల్ని నిలదీసే పరిస్థితి కనుక మీరు చాలా తొందరగా ఆలోచన చేసుకుని స్ట్రైక్ కాల్ ఆఫ్ చేసే విధంగా మీరు ముందుకెళ్ళి మాకు సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం సిసిఐ ఆఫీసర్. వాస్తవంగా కూడా ఇక్కడ ఏంది అంటే మేము ప్రజల లారీలు నడుపుకొని బతకడం కాదు, మేము ఒకరికి ఉపాధి చూపిస్తున్నాం, ప్రజలకు సేవ కూడా చేస్తున్నాం. లారీ వాళ్ళమంటే ఏదో పోలీస్ కేసులు పెడతామంటే మీరు ఎవరి మీద పెడతారు పోలీస్ కేసులు? మేము ప్రజల్లో పాలు కొడుతున్నాం, నిత్యావసర వస్తువులు కొడుతున్నాం, ప్రతిదీ రవాణా చేస్తున్నాం. ప్రతిదీ కార్యక్రమంలో దేశానికి సేవ చేసే దాంట్లో మేము జీతాలు తీసుకోకుండా అంతో లారీలు కొనుక్కొని మేము 4 ఉపాధి చూపించుకుంటే మేము బతికేటోళ్ళం. మా మీద కేసులు పెడతామనంటే ఎంతవరకు సంబంధించాం అనేది గవర్నమెంట్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మేము మీ జోలికి మీరు ఏ కిరాయి ఇచ్చుకోండి, కానీ మా కిరాయి మాకు కావాలి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫిక్స్ చేసిన కిరాయి మాకు కావాలి. రేపటి మొత్తం బంద్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఈ గోదాములలో మాల్ దిగదు, ఇన్వెస్టర్లకు లాస్ట్ వేద్దాం 2 రోజులు ఆగినాం. ఇన్వెస్టర్ బతకాలి, మేము బతకాలి అని అనుకుంటూ వచ్చినాం. కానీ ఇవాళ ఇన్వెస్టర్లు సీసీ వాళ్ళు కలిసి మాట్లాడుకోకూడదంటే మేము ఊరుకునే ప్రసక్తే లేదు. రేపటి నుంచి ఒక బండి కూడా రానియం, అది ఎక్కడ మేము చూసుకుందాం. ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని కూడా తమకు న్యాయం చేయాలని చెప్తాను, లేదంటే కూడా తమ భార్య పిల్లలతో కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తే లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తితే కూడా తమకు సంబంధం లేదని ప్రభుత్వాన్ని అధికారులు అయితే లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్ తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.